ఒకవేళ తప్పు కాకపోతే ఆయన అంగీకార పత్రం రాసిస్తే ప్రింట్ చేసేస్తాం. అది మాకు అంతకుమించి ఇంట్రెస్ట్ ఏం లేదు. దీన్ని దాటి రెండో కండిషన్ పెట్టాడు, కరుణాకర్ బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని. ఎక్కడైనా ఈ పుస్తకంలో ఉన్న విషయాలు తప్పు అయితే ఈ విషయాల గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు అంటే పద్ధతిగా ఉండేది. ఇంకా బైబిల్లో ఉన్న మిగిలిన విషయాల గురించి కూడా మాట్లాడకూడదు అని అంటున్నాడు. అంటే తప్పు అయ్యిద్దా అవదా అనేది తర్వాత సంగతి, రుజువు అయ్యిద్దా లేదా అన్నది. మొదట అసలు ఆయన కండిషన్ పెట్టడంలోనే కొంచెం దూకుడుగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. దానికి నేనేమన్నానంటే, ఒకవేళ మీరు రుజువు చేయలేకపోతే మీరు కూడా భవిష్యత్తులో బైబిల్ గురించి ఎప్పుడు ప్రస్తావించకూడదు అని చెప్పాను. వెంటనే ఆయన నేను సిద్ధమని చెప్పాడు. మీకు కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు చూపిస్తాను. బైబిల్ ప్రకారంగా విరుద్ధమని నేను నిరూపిస్తాను. బైబిల్ విరుద్ధమని నేను అలా నిరూపిస్తే మీరు నేను చేసేది తప్పే అని క్రైస్తవులకు క్షమాపణ చెప్తాను. భవిష్యత్తులో